హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ కార్తీక మాసంలో నది స్నానం చేద్దామని బెంగళూరు దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉన్నాయని సెర్చ్ చేస్తుండగా మాకు తలకాడ కావేరి రివర్ అనేది కనిపించింది. సో ఇది అరౌండ్ 150 కిలోమీటర్ మాత్రమే. సో మేము ఈ వీకెండ్ మార్నింగ్ 7 o'clock కల్లా స్టార్ట్ అయ్యామండి. అరౌండ్ 3 hours జర్నీ. ఈ జర్నీ అనేది చాలా వరకు నైస్ రోడ్ అండి. రోడ్ జర్నీ అనేది చాలా బాగుంది. మనకి ఎక్కువగా కనిపించేది కొబ్బరి తోటలు, వరి పంటలు, చెరుకు పంటలండి ఎక్కువగా కనిపిస్తాయి. సో మేమైతే మధ్యలో బ్రేక్ఫాస్ట్కి అయితే స్టాప్ చేసామండి. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ అనేది వ్యూ అనేది సూపర్గా ఉంటుంది. ఇంకా అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు తలకాడు ఊరికైతే ఎంట్రీ అయిపోతున్నాము. ఎంట్రీ అవగానే కొద్ది దూరం పోయాక మనకి రివర్ దగ్గరికి ఎంట్రీ ఫీజు అనేది ఉంటుందండి. అది 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ అయితే ఏం ప్రాబ్లం అయితే లేదండి, చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ ఎక్కువగా శాండ్ అయితే ఎక్కువగా ఉందండి. మాకైతే బీచ్కి వెళ్ళినంత ఆనందంగా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే. మేమైతే ఇక్కడ ఇలా ఉంటుందని అసలు అనుకోలేదు. చూసారు కదా, హార్స్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ తెప్పలు అనేది ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ మేము బోట్ రైడింగ్ కూడా చేస్తున్నాము. ఫస్ట్ ఎప్పుడు బీచ్లో అయితే పడవ అలా వెళ్ళామండి. ఇలా తెప్పల్లో ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాము. చూసారు కదా, ఇది డెప్త్ కూడా లేదండి. వాటర్ 3 to 4 మాత్రమే ఫీట్ ఉంటుంది. వాటర్ కూడా క్లియర్గా ఉంటాయండి వాటర్. ఇక్కడ చేపలు కూడా దొరుకుతాయి, క్లీన్ చేసి ఇస్తారు. ఇక్కడ వండుకోవడానికి లేదండి, బయట వెళ్ళి మనం వండుకొని తినొచ్చు. చూసారు కదా, ఈ కావేరి నీళ్ళు అనేది సూపర్గా ఉన్నాయండి. ఇక్కడ బాగా మనము ఎంజాయ్ చేయొచ్చు. చుట్టూరా గ్రీనరీ సూపర్గా ఉందండి. అసలు ఎక్సలెంట్గా ఉంది ఈ రివర్ అనేది మాత్రము. చూస్తున్నారుగా, వాటర్ ఫ్లోయేషన్ కానీ వాటర్ అయితే క్లియర్. ఏమంట రోల్ చేస్తాం కళ్ళు తిరిగిపోతాయి. చూస్తున్నారుగా, ఇక్కడైతే పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ క్రౌడ్ అయితే ఎక్కువగా ఉందండి, చాలా బాగుంది. ఇప్పుడు మేమైతే స్టాప్ అయిపోతున్నాము. స్టాప్ అవ్వగానే వాటర్లోకి వెళ్ళి మేము ఫుల్ ఎంజాయ్ చేస్తామండి. ఇక్కడ చూసారు కదా, మా పాప అయితే అసలు మేము వచ్చి 1 hour 2 hours అయిపోతుందండి. రమ్మంటున్నా రాదు, ఇంకా కాసేపు అలా అనేది అంటూనే ఉంటుంది. చూడు, బాగా ఆడుకుంటున్నారు. ఏమైనా బొమ్మలు అలా ప్లాన్ చేసుకొని తెచ్చుకున్నట్లయితే తెచ్చుకోండి, పిల్లలు బాగా ఆడుకోవచ్చు ఇసుకలో. చూసారు కదా, పిల్లలకి ఇట్లా కార్ డ్రైవింగ్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే స్నానాలు అయిపోయి మేము రెడీ అయ్యేసి స్నాక్స్ అండి, పీనట్ మసాలా సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి కంపల్సరీగా. ఇక్కడంతా బాగా రెడీ అయ్యాక నది దగ్గర నుంచి కొద్ది దూరం పోగానే పాతాళేశ్వరి స్వామి టెంపుల్ అయితే పక్కనే ఉందండి, బై వాక్. అక్కడికి వెళ్ళగానే చూడండి, ఇలా ఇది ఓల్డ్ టెంపుల్ అండి. మేము లింగాల దగ్గరే దీపాలన్నీ అంటించేసాక లోపలిపై కాయ కొట్టించుకుంటామండి. ఇక్కడ ఫోన్ అనేది అలో లేదు. ఈశ్వరుడు మాత్రము గోధుమ రంగులో ఉంటాడండి, లింగం అనేది. చూసారు కదా, టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. పక్కన ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి. సో మేమైతే చూడలేదు, మీకు టైం ఉంటే చూడండి. పక్కన గగన చుక్కి వాటర్ ఫాల్స్ అనేది ఉందండి. సో అక్కడికి వెళ్తున్నాం మేమైతే. గగన చుక్కి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. చూసారా, వ్యూ అనేది ఎక్సలెంట్గా ఉందండి. ఇక్కడ వాటర్ ఫ్లోయేషన్ కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ వచ్చినందుకు. సూపర్గా ఉంది కదా. మనకైతే ఇక్కడ వాటర్ దగ్గరికి అలో లేదండి, ఓన్లీ పైనుంచే వ్యూని చూస్తూ బాగా ఎంజాయ్ చేయొచ్చు మనమైతే.
చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. లింక్స్ అన్నీ పెడతానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.